8 ఏళ్ల పాప 6వ క్లాస్ చదివే అబ్బాయిల చేతుల్లో చనిపోయింది. చావుకు కారణం రేప్ చేసి కెనాల్లో పడేశారు. వినడానికి, చెప్పడానికి కూడా చాలా ఆలోచించాలి. మచ్చుమర్రిలో జరిగిన దారుణం ఇది. మీడియాలో చాలా తక్కువగా ఈ ఘటన గురించి చెబుతున్నారు. ఈ పాప శవం కూడా దొరకలేదు. పార్కులో ఆడుతున్న అమ్మాయిని ఈ మైనర్లు పిలవడం, ఈ అమ్మాయి వెళ్ళడం, ఆ మైనర్లు తీసుకెళ్లి ఈ పాపను రేప్ చేసి తర్వాత ఈ పాపకు వీపుకు రాయి కట్టి కెనాల్లో వేయడం జరిగింది. ఆ పాప శవం దొరకలేదు. తల్లిదండ్రులకు ప్రభుత్వం 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. కానీ ఆ పాప తల్లి, తండ్రి మాత్రం పాప శవాన్నైనా ఇవ్వండి అంటున్నారు. మాకు డబ్బు వద్దు, మా పాప ఆఖరి చూపైనా చూడాలి అని కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నారు. ఈ కేసులో నిందితుల తల్లిదండ్రులు కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిజాలు ఎవరికీ తెలియవు, ఎందుకంటే పాప శవం దొరకలేదు. ఈ ఫోటోలో కనిపిస్తున్న కెనాల్లోనే ఈ పాపను పడేసింది అంటున్నారు నిందితులు. కానీ అక్కడ ఎటువంటి శవం దొరకలేదు. ఇప్పటి వరకు అయితే గాలింపు చర్యలు మొదలయ్యాయి. కానీ ఈ కేసులో ఇంకో కోణం ఏంటంటే శూద్ర పూజలు చేసి పాపను ఇక్కడ బలి ఇచ్చినారు అని కూడా చెబుతున్నారు. కానీ అది నిజం కాదని మరొక దర్యాప్తులో తేలినట్టయింది. ఈ పాపకు జరిగిన ఘోరం ఎవరికి జరగరాదు. ఈ పాపను చంపేసిన వాళ్ళు మైనర్లు కావడం వల్ల వాళ్లకు శిక్ష కూడా 3 నెలలు మాత్రమే పడుతుంది. చిన్నపిల్లలు సైతం ఇలాంటివి చేయడానికి కారణం మనం వాడుతున్న ఫోన్లే. ఒకప్పుడు కేవలం మాట్లాడడానికి ఉపయోగించిన ఈరోజు మన పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటున్నాయి. ఇంటర్నెట్ అనేది చాలా ఈజీగా దొరకడమే పిల్లలకు ఈ కాలంలో ఇంటర్నెట్లో ఉపయోగం 2 విధాలుగా ఉంది. ఒక కోణం మంచిది, కానీ ఇంకొకటి చీకటి కోణం. పిల్లలు ఏది చూస్తే అదే నేర్చుకుంటారు అనేదే వాస్తవం. అలాగే ఇంటర్నెట్ చూసే కొన్ని చెప్పకూడని కోణాన్ని వాళ్ళు చూసి వాళ్ళ చిన్ని మనసుల్ని కలుషితం చేస్తున్నాయి. పిల్లలకు ఫోన్లు ఇచ్చి వాళ్ళ జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు పెద్దవాళ్ళు. సొంత తల్లిదండ్రులే ఆలోచించండి. మన పిల్లల భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది. మర్చిపోకండి, ఫోన్ పిల్లలకు ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చూస్తున్నారు అనేది గమనించండి. ఫోన్లో యూట్యూబ్, గూగుల్ కిడ్స్ లాక్ అనే ఆప్షన్ ఉంటాయి. వాటిని లాక్ చేసి వాళ్లకు ఫోన్స్ ఇవ్వండి, మీరు ఇవ్వదలుచుకుంటే కనుక. ఈ సంఘటనని 2 రోజుల్లో అందరూ మర్చిపోతారు. బట్ ఈ పాప